ఇప్పుడే మన బాలరాజు గారిని అయితే సేవ్ చేసా కోతుల నుంచి. ఫీల్ అవ్వకు బ్రో, అందుకే అటు వెళ్ళకూడదు. దాని ఆతరా బిస్కెట్స్ ఇస్తా. కమాన్ గ్రాండ్. ఓడి అమ్మ, జస్ట్ పడిందో లేదో, నేను పడి ఒక 100 మీటర్స్ కూడా వెళ్ళను. ఇప్పుడు బ్యాగ్ దుబ్బేశారా? అయ్యో బాబోయ్, ఎంత అన్యాయమా. ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యాక్షన్ కెమెరా వ్యూ. ఒక్కసారి మన చిత్రకూట్ వాటర్ ఫాల్స్ని ఫైనల్గా చూడండి. నేను స్టార్ట్ అయిపోతున్నాం ఈ బ్యూటిఫుల్ ప్లేస్ నుంచి. ఏమైతే చిత్రకూట్ వాటర్ ఫాల్స్ నుంచి తిరత్గఢ్ వాటర్ ఫాల్స్కి అయితే మా జర్నీని కంటిన్యూ చేస్తున్నాం. సో చూడండి, 1 2 3 4 5 and 6 బైక్స్, 11 persons. సోలోగా ఉంటుంది అనుకున్నా రైడ్. 11 మెంబర్స్తో ట్రావెల్ చేస్తున్నా. దట్ ఈస్ కాల్డ్ డెస్టినీ. ఓకే, లగేజ్లో అన్ని ఆయన గూగుల్ మ్యాప్ పెట్టేస్తా. తిరత్గఢ్ వెళ్తున్నావా? 60 kilometers ఉంది, 11 అవుద్ది. చలో బస్తర్ బాయ్స్ కమాన్. ఓకే, ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ తిరత్గఢ్ వాటర్ ఫాల్స్ కాబట్టి ఎస్టిమేటెడ్ అరైవల్ టైం వచ్చేసి 1 hour 23 minutes. 60 kilometers ఉంది. నా ఇట్స్ టైమ్ అరౌండ్ 9:52. రీచ్ అయ్యేప్పటికి 11:15 అంటుంది. కుదిరితే తొందరగా వెళ్దాం, చూద్దాం. అండ్ ఇక్కడ హ్యాండ్ క్రాఫ్ట్స్ అవన్నీ కూడా సేల్ చేస్తున్నారు. రోడ్స్ బాగుంటే వెళ్ళిపోవచ్చు. అండ్ 60 kilometersకి 1.5 hour అంటే యావరేజ్గా ఉంటాయి రోడ్స్ నాకు తెలిసిన వరకు. అండ్ ఇదంతా కూడా పార్కింగ్. మేము ఇక్కడే క్యాంపింగ్ చేస్తాం నైట్. క్యా టికెట్ నికాలా? సబ్ గాడీకో నికాలా? రెండు ఇంకో టికెట్ అని చూపించండి. 2-wheelerకి అయితే 20, 4-wheeler అయితే 50, బస్ అయితే 100 rupees. దిస్ ఈస్ ద చిత్రకూట్ వాటర్ ఫాల్స్ పోలీస్ స్టేషన్. నిన్న నైట్ ఇక్కడే మాకు పెద్ద హంగామా అయిందనమాట క్యాంపింగ్ చేసుకుంటుంటే. సో ఎనీవే, ఏం చెప్పినా మన కోసం ఇదంతా కూడా సెన్సిటివ్ ఏరియా అని చెప్పారు నిన్న. దానివల్లే డిస్కషన్ అంతా జరిగింది. ఫైనల్లీ సేఫ్గా హ్యాపీగా నైట్ స్టే చేసాం. చిత్రకూట్ వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేసాం. మనం అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం. చలో గైస్, subscribe our channel and don't forget to hit the bell icon for latest notifications. So this is our gang. సో గాయస్, ఒక 500 meters తర్వాత మనమైతే రైట్కి డైవర్షన్ తీసుకోవాలి. డైవర్షన్ తీసుకున్న తర్వాత 32 kilometers అయితే ఉంటుంది తిరత్గఢ్ వాటర్ ఫాల్స్. డైవర్షన్ ఇక్కడ నుంచి మనమైతే రైట్కి తీసుకోవాలి. స్ట్రైట్గా వెళ్ళిపోతే జగదల్పూర్. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్కి తీసుకోవాలి. 32 kilometers and 48 minutes అయితే పడుతుంది. రీచ్ అయ్యేప్పటికి 11:20 అయితే అవుతుంది. అండ్ మన గ్యాంగ్ అంతా కూడా రావాలి. ఇంకా టిఫిన్ చేయలేదు ఇప్పటి వరకు. ఎక్కడ చూసినా సమోసాలు పకోడీలు. వీళ్ళు ఏం టిఫిన్లు తింటారు ఏంటో నాకు అర్థం కావట్లేదు. సమోసాలు పకోడీలతో బ్రేక్ఫాస్ట్ అయిపోద్దా? సెట్ అవ్వకపోతే చివరికి వాళ్ళు పకోడీ తినేసి బతికేయడమే మార్నింగ్. అండ్ మా గ్యాంగ్లో ఒక స్కూటీ అయితే పంక్చర్ అయింది. సో వాళ్ళు పంక్చర్ చేసుకొని వస్తారంట. ఒక 4 kilometers బ్యాక్ ఉన్నారు. మేము ముగ్గురు ఉన్నాం. వీళ్ళిద్దరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు పంక్చర్ చేయించుకొని వచ్చేంత వరకు. ఎందుకంటే వాళ్ళకి రూట్ తెలియదు కదా. సో నేనైతే ఊగా వెళ్దామని నేను స్టార్ట్ అయిపోయా. వాళ్ళు స్టార్ట్ అవగానే నాకు కాల్ చేస్తారు. సో మనం జాయిన్ అయిపోవచ్చు. గాయస్, ఓకే, మనమైతే ఒక 3 kilometers వచ్చాం. 3 kilometers వచ్చిన తర్వాత ఇది నేషనల్ హైవే 63కి అయితే కనెక్ట్ చేసింది. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్కి అయితే తీసుకోవాలి. వావ్, బ్యూటిఫుల్ హైవే. ఆఫ్టర్ విస్కీ డ్రైవింగ్ రిస్కీ. ఇది ఎలా ఉందంటే కోకోకోలా, పెప్సీ, బాలయ్య బాబు సెక్సీలా ఉంది. మంచి కొటేషన్స్ రాస్తున్నారు అయ్యా మన ఛత్తీస్గఢ్లో పోలీసులు బోర్డుల మీద. ఫ్రెండ్స్, ఒక 8 kilometers వచ్చా. ఇక్కడ నుంచి మళ్ళీ మనమైతే లెఫ్ట్కి తీసుకోవాలి.
సుకుమా 90 కిలోమీటర్స్ అంట ఇక్కడ నుంచి. మన డే 6 రైడ్లో క్రాస్ చేస్తున్న ఫస్ట్ రైల్వే గేట్. డిస్కౌంట్ అండ్ ఇంకా ఇక్కడ నుంచి 19 కిలోమీటర్స్ ఉంది. 30 మినిట్స్ పడుతుందంట డ్రైవ్. రోడ్స్ అయితే మాత్రం బాగున్నాయి, చాలా బాగున్నాయి, స్మూత్గా వెళ్ళిపోతుంది. कुछ प्रॉब्लम हो गया? क्या हो गया? हाँ वही कुछ हो गया करके तुम के नीचे बैठा ना, इसके लिए आ गया. चलो నోగనార్ అంట ఇదేదో ఊరు, నోగనార్. ఓకే, ఇది ఎవరిది? కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ జగదల్పూర్. ఇది ఒక చెక్ పోస్ట్ అనమాట. ఏంటో ఒక్క పేరు కూడా అర్థం కావట్లేదు. ఓకే, ధీరే ధీరే చెలో. అండ్ గైస్ ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ 8.1 కిలోమీటర్స్ అయితే ఉంది. తిరత్గఢ్ వాటర్ ఫాల్స్. అంత పెద్ద హైవే కాస్త చిన్న రోడ్ అయిపోయింది. చూడండి ఎలా ఉంది, అటు ఇటు ఫారెస్ట్ మధ్యలో రోడ్ అనమాట. అమేజింగ్. మన గ్యాంగ్ అంతా కూడా వెనకాల వస్తుంది. ఒక 20 కిలోమీటర్స్ బ్యాక్ ఉన్నారు. ఇది మీరే చదువుకోండి, నాకు తెలీదు. సంథింగ్ ఇస్ దేర్. అది ఏంటో ఇది. కంగోర్ ఘాటీ జగదల్పూర్. ఈ టైప్ యానిమల్స్ అన్నీ కనిపిస్తాయి. బస్తర్ హిల్ మైనా, నిల్గాయ్ బ్లూ బుల్, స్టాప్ డౌల్, బ్లాక్ బాజా అండ్ ఓరియంటల్, మల్బార్ జైంట్ స్క్విరల్, ఎల్లో ఫుట్, గ్రీన్ పిజియాన్, షిక్రా. సో ఇవన్నీ కూడా ఈ ఫారెస్ట్లో కనిపిస్తూ ఉంటాయి. హైదరాబాదా? తెలుగేనా? ఓకే ఓకే, హైదరాబాద్ నుంచి. ఎన్ని రోజులు ఏంటి, ఇంకా ప్లాన్ ఏముంది? ఇంకా రేపు వెళ్ళిపోతున్నారా? మనం ఒకవేళ ఇప్పుడు భద్రాచలం రీచ్ అవ్వాలంటే ఎలా వెళ్ళాలి? ఇదే రూట్. ఎన్ని కిలోమీటర్స్ వచ్చింది మ్యాక్స్? ఓకే, అరౌండ్. ఓకే, థ్యాంక్ యూ. ఎంజాయ్ చేస్తున్నారు బాగా. నవ్ ఐఎమ్ గోయింగ్. ఎస్. ఓకే ఓకే, విల్ మీట్ దట్ ప్లేస్. ఈ రోజు అంటే ఈ రోజు ఉండేదే లేదు, భద్రాచలం వెళ్ళిపోదాం అనుకుంటున్నా. సోలో. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, హైదరాబాద్ నుంచి అయితే కొంతమంది వచ్చారు. నా ఏపీ రిజిస్ట్రేషన్ చూసి బైక్ అయితే ఆపారు. ఈ ఫారెస్ట్లో ఏ బర్డ్స్ ఉంటాయని చెప్పి చదువుతుంటే వాళ్ళు వచ్చి మాట్లాడారు. వాళ్ళు కూడా ఇప్పుడు వాటర్ ఫాల్స్గా వస్తున్నారు. ఇక్కడ నుంచి మనమైతే తిరత్గఢ్ జల్పాత్, రైట్ సైడ్ కుటుమసూర్ గుఫా, ఏదో గుహలు ఉన్నాయి ఇక్కడైతే. అది మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఒక చిన్న చెక్ పోస్ట్. చలో, తిరత్గఢ్ పహుచ్ మాగి. హిందీ నేర్చేసుకోవాలి, ఇంకా సమస్య లేదు. ఇంకా నా నెక్స్ట్ రైడ్ ప్లాన్స్ ఎలా ఉంటాయంటే, డిఫరెంట్ స్టేట్స్కి అయితే తెలియని లాంగ్వేజ్, తెలియని పీపుల్, ఎలా స్టే చేయాలో తెలియదు, ఎలా సర్వైవ్ అవ్వాలో తెలియదు. అదే లైఫ్లో ఒక అడ్వెంచర్ అనిపిస్తుంది నాకైతే. This is the butterfly park. List of butterfly. Kangar Valley National Park, Jagdalpur. ఈ లోపలికి అనుకుంటా మేబీ. చిన్న చిన్న బటర్ఫ్లైస్ అయితే ఫ్లై అయితే ఉన్నాయి. కెమెరా కనిపించకపోవచ్చు. ఎల్లో కలర్ ఒకటి చూసా, గ్రీన్ ఒకటి చూసా. అదిగోండి అక్కడ ఒకటి. నడుచుకుంటూ లోపలికి వెళ్తే కనిపిస్తాయి. ఫ్రెండ్స్, రైట్ నో మనమైతే ఇప్పుడు బటర్ఫ్లై పార్క్లో అయితే ఉన్నాం. చాలా అంటే చాలా బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి. దగ్గరికి వెళ్ళామంటే ఎగిరిపోతున్నాయి అవి.
ఏదన్నా క్లోజ్గా చూపిద్దాం అంటే అక్కడ కూడా దొరకట్లా, కానీ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. నేను ఇప్పటిదాకా నేను ఐడెంటిఫై చేసింది ఒక 10 to 15 బటర్ఫ్లైస్ ఉంటాయి ఇక్కడికి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ ఎగురుతున్నాయి, అదిగోండి. లోపలికి ఇంకా చాలా దూరం నడుచుకొని వెళ్ళొచ్చు. నియర్ టు 500 meters వరకు అయితే నేను లోపలికి వచ్చా. నేను చూసిన కొన్ని ఇలా చిన్న చిన్న రూట్లు ఉంటాయి అనమాట. అలా వెళ్ళామనేసి అంటే డెఫినెట్గా కనిపిస్తాయి. కాకపోతే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలు, నేనైతే సాటిస్ఫైడ్. నాకైతే చాలా నచ్చింది ఇలాగ సోలో ట్రావెలింగ్ అనేది. కొంచెం రిస్కే, బట్ ట్రై చేయొచ్చు. లైఫ్లో రిస్క్ లేకపోతే మిగిలేదు రెస్ట్ మాత్రమే. ఇలాంటి రిస్క్లు ఎవరు చేయొద్దు. 5 daysగా చూస్తున్నారుగా, 5 days క్యాంపింగ్ అదంతా ఎలా అయింది, నేను ఎంత హైరాణ పడ్డాను అనేది. సో ఇలా ఉండిద్ది అనమాట. సో ఫైనలీ మన బైక్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా లేట్ చేయకుండా తిరత్గఢ్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోదాం. యాక్షన్ కెమెరా వ్యూలోకి అయితే వచ్చేయండి. ఓకే చలో. సో ఇదన్నమాట బటర్ఫ్లై పార్క్. ఈ ఫారెస్ట్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో చూడండి. చలో, ఇంకా ఇక్కడ నుంచి 5 kilometers అయితే ఉంది తిరత్గఢ్ వాటర్ ఫాల్స్. ఇంకొక 490 kilometers. ఇంకా 490 kilometers కానీ క్రాస్ అయ్యాడంటే 10,000 kilometers సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తాడనమాట. సో నేనైతే 10,000 kilometer ఓనర్షిప్ రివ్యూ కూడా చేయాలనుకుంటున్నాను. ఈ 3 states రైడ్ అయిన తర్వాత ఓనర్షిప్ రివ్యూ అయితే చేస్తా. ఇప్పుడు చెప్తున్నా చూడండి, నార్మల్గా పెద్ద పెద్ద ఘాట్ సెక్షన్లో ట్రావెల్ చేసాం, ఆఫ్ రోడ్లో ట్రావెల్ చేసాం, వాటర్లో ట్రావెల్ చేసాం. ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఏ ప్రాబ్లం రాలేదు. లియో అయితే అవసరం. దీనికి ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే లైటింగ్ అనమాట. ఆ హెడ్ లైట్ ఒక్కటే ప్రాబ్లం. అండ్ సీట్ విషయం, అందరూ సీట్ ప్రాబ్లం అంటారు, కానీ దానికి ఎక్స్ట్రా కుషన్ వేయించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పటి వరకు నా బైక్కి ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. బైక్ తీసుకున్న తర్వాత ఏ పార్ట్స్ అయితే వేయించానో ఆ పార్ట్స్ అన్ని ఇప్పటికీ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. అండ్ ఫార్ములా ఎక్స్ కూడా మనం 2 టైర్స్లో ఇన్స్టాల్ చేసాం కదా. ఇప్పటి వరకు నాకైతే బైక్ ఏం పంక్చర్ కాలేదు. సో దాని రివ్యూ అంటారా, నడుస్తుంది, ఇలా నడవనివ్వండి. అనవసరంగా ఇప్పుడు పంక్చర్ అవ్వాలి, దాని మీద వీడియో చేయాలి అని అస్సలు అనుకోవద్దు. అదేదో మనం విజయవాడలో ఉన్నప్పుడు అయితే ప్రాబ్లం లేదు, ఇలాంటి ప్లేస్లో అయితే అప్పుడు అయిపోద్ది నాకు. మనమేం పంక్చర్ కిట్స్ ఇలాంటివి మెయింటైన్ చేయట్లా, అంతా ఫార్ములా ఎక్స్ మీద వదిలేసా. 9,000 kilometers వరకు నాకైతే ఏ ప్రాబ్లం రాలా. గాయస్ ఇక్కడ కనిపిస్తుంది, ఆ వాటర్ అయితే ఫాల్ అయితే ఉంది. మేబీ మన వాటర్ ఫాల్ ముందు ఉంది కదా, ఆ వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్ ఉన్నదిగోండి. ఇక్కడ నుంచి ఎంత లోతుగా ఉందో ప్లేస్. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, వెళ్ళి చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా. తిరత్గఢ్ జలప్రపాత్ 0.1 kilometer. ఇక్కడ నుంచి మనం అయితే లెఫ్ట్కి తీసుకున్నాం. ఇందాక చూసారు కదా స్ట్రీమ్, అది ఇక్కడ నుంచి వస్తున్నది. అది ఎదురుగా ఏదో చెక్ పోస్ట్ ఉంది. ఓకే ఓకే ఓకే. కిतना చేంజ్ అయ్యి మనమైతే పాస్ తీసుకున్నాం 20 rupees 2-wheelerకి. ఇక్కడ ఆల్కహాల్ డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఇన్ వాటర్ ఫాల్స్. వచ్చే వాళ్ళు జాగ్రత్తగా రండి. ఇవిగో మనమైతే వచ్చేసాం తిరత్గఢ్ వాటర్ ఫాల్స్. దిస్ ఈస్ ద బైక్ పార్కింగ్. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కూరగాయలు అవన్నీ కూడా అమ్ముతున్నారు ట్రైబల్స్ అయితే. సో దిస్ ఈస్ ద ఎంట్రీ ఆఫ్ తిరత్గఢ్ వాటర్ ఫాల్స్. ఇదే అనమాట ఎంట్రీ చెక్ పోస్ట్. ఓకే, టికెట్ అయితే తీసుకోవాలి. कितना टिकट है आपके पास? हाँ है. और एक होगा 3 कलर का फॉरेस्ट का. नहीं फॉरेस्ट वाला नहीं है ना? नहीं, उधर कुछ चेक पॉइंट नहीं मिला मैम. यहाँ कोई नहीं रुके, कोई नहीं पूछा मुझे. पूछे तो जो बैरियर है वहाँ से बनाना पड़ता है. नहीं, मैं किधर से आ रहा हूँ कि वाटरफॉल बस्तर चित्रकूट वाटरफॉल. मुझे कंफ्यूज हो रहा है इसका नाम, तो मैं आंध्र प्रदेश से आ रहा हूँ. यहाँ के लिए टिकट लगता है सर? कितना? कितने लोग हैं? सोलो राइडर. अंदर जाने का ये जी, ये नेशनल पार्क पड़ता है, हाँ, इसलिए ओके, ज़्यादा ओके. लगता है. नाम बोलिए सर. संतोष कुमार. चेक कराना है. ये अच्छा.
ये सब हैंडमेड है, ये इधर ही बनाता है छत्तीसगढ़ में. ठीक है ठीक है ठीक है సిస్టర్. అండ్ గాయ్స్ చూసారు కదా, ఇదంతా కూడా మార్కెట్ అనమాట. హ్యాండ్ మేడ్ ఐటమ్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా సేల్ చేస్తుంటారు. ఇక్కడైతే 2 హోటల్స్ ఉన్నాయి. ఇదొక హోటల్ అండ్ ఇదొక హోటల్ అనమాట. సో ఇదే ఎంట్రీ. సో వే టు శివ మందిర్ దిస్ వే. మీకు ఎక్కడైతే కనిపిస్తుంది కదా అదే శివ మందిర్. విశ్రామ్ గుహ అంట. రెస్ట్ ఏరియా దిస్ సైడ్. గేట్ అయితే క్లోజ్ చేసి ఉంది. ఎంట్రన్స్లో చూడండి కోతి పిల్లలు. సో గాయ్స్ ఇదన్నమాట అవి ఎంట్రీ. మొత్తం కోతులు అయితే ఉన్నాయి, జాగ్రత్త వచ్చేప్పుడు. ఇదిగోండి ఇలాంటి బ్యాగ్స్ కానీ లేదంటే ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కానీ ఇలాంటివైనా తీసుకొస్తే జాగ్రత్త. అండ్ బయటికి వెళ్ళేప్పుడు వాటికి ఏమైనా ఫుడ్ తీసుకొని పెట్టాలి. ఇదిగోండి వచ్చి అమ్మ ఫోన్ దుబ్బేద్దాం అనుకున్నా, నేను ఎవరు కానీ. సో చూడండి ఇక్కడ నుంచి ఇదే అనమాట మన వాటర్ ఫాల్స్ తిరగడ్ది. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా. సో మనమైతే కిందకి వెళ్దాం, ఇంకా స్టెప్స్ అయితే దిగాలి. స్టెప్స్ అంతా కూడా కంప్లీట్ కోతులు. హాయ్, राइड विथ संतोष. राइड विद संतोष नाम से गाइस सब्सक्राइब करना, जाके वीडियो देखना. థ్యాంక్ యూ బ్రో. సో గాయ్స్ ఇందాక మనకి మధ్యలో కలిసారు కదా, సో వాళ్ళే అనమాట. ఫోటోస్ తీసుకున్నాం ఇప్పుడే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్స్ అ లాట్. మై నెంబర్ ఈజ్ 999087 087. సో ఫ్రెండ్స్, ఈ తిరగడ్ వాటర్ ఫాల్స్ మొత్తాన్ని కొన్ని సినిమాటిక్ షార్ట్స్లో అయితే చూపిస్తాను. నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
రైట్ లో మనం అయితే తిరగట్ వాటర్ ఫాల్స్ లో ఉన్నాం. మొత్తం మన తిరగట్ వాటర్ ఫాల్స్ కొన్ని సినిమాటిక్ షాట్లు అయితే నేను తీయడం జరిగింది. ఆ షార్ట్స్ అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి గాయస్. తిరగట్ వాటర్ ఫాల్స్ కోసం చెప్పాలి అనేసంటే చూడండి ఎంత హైట్ నుంచి వాటర్ ఫ్లో ఉందో. టూరిస్టులు కూడా అలానే ఉన్నారు. ఫుల్ అంటే ఫుల్ హంగామాగా ఉంది. పైకి వెళ్ళి మనం కూడా స్నానం చేసి, బట్ కాకపోతే మనం ట్రావెల్ చేయాలి కాబట్టి స్కిప్ చేసేసాం యాక్చువల్గా. సో అది మా తమ్ముడిగా ఉంది, 9 వస్తుంది. సే హాయ్. చలో ఇంకా లేట్ చేయకుండా బైక్ ఎక్కి మిగతా విషయాలన్నీ మాట్లాడుతున్నాం. సోలోగా స్టార్ట్ అయిన మన రైడ్ లో జగదల్పూర్ నుంచి మనతో అయితే అంతా మింగిల్ అయింది. వైజాగ్ నుంచి వచ్చారు మన వాళ్ళంతా. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీరు కానీ లేకపోతే నిజంగా సోలోగానే ఉండేవాడినేమో. నిన్న నైట్ పోలీస్ స్టేషన్ సీన్ అయితే అది అద్భుతం. సో ఇదన్నమాట, మర్చిపోలేదు. కాంటాక్ట్ లో ఉండండి. ఓకే, నేనైతే ఇక్కడ నుంచి భద్రాచలం స్టార్ట్ అవుతున్నా. మిగతా విషయాన్ని యాక్షన్ కెమెరా వ్యూలో మాట్లాడుతున్నాం. నేను లడక్ నువ్వు లడక్ వెళ్తావా? కింద ఒక దోశకి న్యాయం చేస్తాం చాలు. బ్రో బాయ్ బ్రో. ఓకే, మనం అయితే ఘాట్ సెక్షన్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి మనం అయితే లెఫ్ట్కి తీసుకుంటున్నాం. సో ఇగైన్ ఏదో హిల్ ఎక్కుతున్నాం అనమాట. 4 రోజుల నుంచి ఈ కొండల మధ్య తిరుగుతున్నాను నేను. 4 రోజులే 5 రోజులు అవుతుంది. కానీ బాగున్నాయి కదా రోడ్స్ అయితే. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అంత డేంజరస్గా ఉన్నాయి. ఈ ఘాట్ అంతా మొత్తం పాట్ హోల్స్, పెద్ద పెద్ద ఉన్నాయి పాట్ హోల్స్. చలో ఇక్కడతో క్యాంగ్రూ ఫారెస్ట్ అయితే ఎండ్ అయిపోతుంది. నేచర్ అయితే సూపర్, ఎందుకంటే అడవి మధ్యలో రోడ్ కదా, చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా. సో దిస్ ఈజ్ ద ఎండింగ్ చెక్ పోస్ట్. సార్ భద్రాచలం, భద్రాచలం उस मतलब मुझे ऐसी ऐसे पीछे जाने का, मैंने बहुत आगे आ गया फिर। तिरथगढ़ वाटरफॉल्स। हाँ 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 ठीक है, థ్యాంక్ యూ సార్. గాయ్స్ మనమైతే ఈ ట్రిప్ మొత్తానికి సక్సెస్ఫుల్గా రూట్ అయితే తప్పిపోయాం. సెకండ్ టైం, ఫస్ట్ టైం డియోవల్లి అండ్ సెకండ్ టైం ఇదన్నమాట. మళ్ళీ చెక్ పోస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి, మీకు చూసే అదృష్టం ఉంది, నాకు మళ్ళీ రైడ్ చేసే అదృష్టం ఉంది. అటు తార్ రోడ్, ఇటు ఆఫ్ రోడ్. మన లియో గాడికి మొత్తానికి సరైన రూట్స్ దొరికాయి. ఎరా లియో బ్రో, ఎంజాయ్ చేస్తున్నావు గట్టిగా? ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద రైట్ రూట్. మనమైతే ఇక్కడ నుంచి సుక్మా వెళ్ళాలి. సుక్మా దగ్గర అయితే యూటర్న్ తీసుకోవాలి. సో 75 కిలోమీటర్స్ సుక్మా. అండ్ సుక్మా వెళ్ళేంత వరకు ఈ ఫారెస్ట్ మధ్యనే రైడ్ చేయాలి. సో అటు ఇటు డీప్ ఫారెస్ట్, మిడిల్లో రోడ్. సో ఎవ్వరూ లేరు, సోలోగా ట్రావెల్ చేయాలి. ఫస్ట్ టైం సోలో రైడింగ్ ఎట్ ఫారెస్ట్ అన్నమాట. 75 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత కలుద్దాం. అండ్ ఇక్కడ నుంచి భద్రాచలం 222 కిలోమీటర్స్ రీచ్ అయ్యేప్పటికి 554 అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఇందాక పెద్ద బాగు అనమాట, ఒక 10 ఫీట్ ఉండిద్ది. కెమెరా ఆఫ్లో ఉంది, జస్ట్ అలా నా బైక్ ముందు నుంచే పాస్ అయింది. గైడ్ నాకు ప్యాకప్ అనమాట. అసలు బేసిక్గానే పోవాలంటే నాకు చాలా భయం. టైం 2 అయింది, నాకైతే ఫుల్గా ఆకలేస్తుంది. ఎక్కడన్నా ఆగి ఏమన్నా తినాలి. ఇక్కడ ఆగుదామంటే ఏ దాబాలో కూడా మంచి ఫుడ్ అనేది దొరకట్లే. అసలు దరిద్రంగా ఉంటున్నాయి ఫుడ్లన్నీ. ఎవడన్నా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏందంటారు? ఏ ఇడ్లీను, వడను, దోశలు. కానీ ఎక్కడ మాత్రం ఏందంటారు సార్, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇవన్నీ తింటారు, సమోసాలు, పకోడీలు. ఎనీవే గైస్, నాకైతే చాలా నచ్చింది ఈ తిరథ్గఢ్ అండ్ చిత్రకూట్. ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి మన ఛత్తీస్గఢ్లో అండ్ అలానే ఒరిస్సాలో. మీరు చేసిన అన్ని రోజులు కూడా క్యాంపింగ్ చేయొచ్చు, సేఫ్ ప్లేసులు. నేను చూపించా కదా, అదే రకంగా ఫాలో అయిపోండి, మంచి ఫన్ వచ్చింది. సో మనమైతే ఇప్పుడు సుక్మా ఏరియాలోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. దిస్ ఈజ్ ద ఎంట్రీ. సంథింగ్ చెక్ పోస్ట్లా ఉంది, బనా మన్సల్ సుక్మా. ఈ ఊరి పేరు వచ్చేసి తేజ్పాల్. ఏంటో ఆవు పాల్ లాగా. అసలే టైం లేదు అనుకుంటుంటే ఇదో బోనస్ అనమాట. షిట్, ఓ మై గాడ్, వేర్ ఇస్ ద బ్లడీ హోల్?
బ్యాగ్ పడిపోయింది గాయస్. ఫుడ్ డిస్టెన్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. వేర్ ఇట్ ఈస్. గాయస్ మిస్ అయిపోయింది ఫైనల్లీ. ఎనఫ్ ఇంకా పోయినట్టే బ్యాగ్ అయితే. ఓ మై గాడ్, నా రైన్ కోట్ ఉంది. షేట్ షేట్ షేట్, నా రైనాక్స్ రైన్ గేర్ అందులోనే ఉంది. అండ్ ఫుడ్ డెస్టినేషన్స్ అయిపోయాయి ఇంకా. గోవిందా గోవిందా గోవిందా. ఓకే, ఎనీవే పోతే పోయింది, మరి ఏం చేస్తాం, అది మన దరిద్రం అనుకోవడమే. రైల్ లైనర్ తీసుకున్నాం మొన్నే, జస్ట్ ఒక 1 month అవుతుంది అంతే. అది నేను యూజ్ చేసింది కూడా 2 times. అదే నేను చలేస్తుందని చెప్పి మొన్న ఒకసారి చలేస్తుందని చెప్పి యూజ్ చేసాను అంతే. అట్లీస్ట్ దాన్ని వర్షంలో కూడా ఒకసారి యూజ్ చేయలేదండి. రివ్యూ ఎలా ఉంటుందో తెలుసుకుందాం అన్నా. ఓకే, రైట్ నో మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సుక్మాలో ఉన్నాం. ఇట్స్ టైమ్ అరౌండ్ 4:35 PM ఇన్ ద ఈవినింగ్. మనం భద్రాచలం రీచ్ అయ్యేప్పటికి గూగుల్ ఎస్టిమేటెడ్ అరైవల్ టైం 7:30 చూపిస్తుంది. మధ్యలో ఒక డేంజరస్ స్పాట్ ఉండిద్ది, ఒక 15 to 20 kilometers స్ట్రెచ్. అదే మన బ్రదర్స్ ఉంటారనమాట అక్కడ. మొత్తం అన్ని ఫారెస్ట్లు కదా, మన బ్రదర్స్ ఉంటారు ఇక్కడ. వాళ్ళు చెప్పడం ఏంటంటే చాలా రిస్క్, ఎవరన్నా ఆపితే ఆపొద్దు అన్నారు. చూద్దాం అసలు ఏంటి అనేది. వీళ్ళైతే నన్ను కంప్లీట్గా భయపెట్టేశారు. సో అది ఇక్కడేదో అయినట్టుంది. సంథింగ్ హ్యాపెండ్ హియర్. क्या हो गया भाई? एक्सीडेंट हो गया है क्या? चलो ఏంటో ఇవాళంతా నేను అక్కడ తిరత్గఢ్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొత్తం అంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్సే జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం జరిగిందనేసి అంటే మన బ్రదర్స్ ఆపారు. నేను ఎవరో ఆర్మీ వాళ్ళు అనుకున్నాను. చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్, 1 hour టైం డాష్ అన్నమాట. సో నాకైతే ఇంకా అంత బ్యాడ్ జరిగేప్పటికీ అదలా ఉంది. ఎనీవే నాకేమైనా రికార్డ్ చేయాలి అనిపిస్తే నేను ఆన్ ద వేలో రికార్డ్ చేస్తాను అసలు ఏం జరిగింది ఏంటి అనేది. మన రైడ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే నేను క్లియర్గా రివీల్ చేస్తాను. ఫస్ట్ ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ రైడ్. ఏం జరిగినా సరే అది లైఫ్లో ఒక లెసన్ అనేది చెప్పి నేను అనుకుంటున్నాను. సో చూద్దాం మన కోసం ఇంకెన్ని సర్ప్రైజ్లు వెయిట్ చేస్తూ ఉన్నాయో. ఓకే, మన రైట్ సైడ్లో అయితే బ్యూటిఫుల్ సన్సెట్. మన ఈ రైడ్ మొత్తంలో నాకు బాగా నచ్చిన సన్సెట్ కలర్ చూడండి, కంప్లీట్లీ రెడ్ కలర్ ఆపిల్లా ఉంది అసలు సన్. ఓకే గాయ్స్, ఫైనల్గా మనమైతే తెలంగాణలోకి ఎంటర్ అయ్యాం. అండ్ మనం ఇదే తెలంగాణ బార్డర్ మీదుగా భద్రాచలం రీచ్ అయ్యి మన ఆంధ్రప్రదేశ్ మన ఇంటికైతే వెళ్ళిపోతాం గాయ్స్ సక్సెస్ఫుల్లీ మన రైడ్లో. దిస్ ఈస్ ద 3rd state, తెలంగాణ. ఓకే, రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 7:15 PM ఇన్ ద ఈవినింగ్. సో మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ భద్రాచలంకి ఇంకొక 15 kilometers దూరంలో అయితే ఉన్నాం. ఒక 20 minutesలో రీచ్ అయిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు అయితే క్యాంపింగ్ చేయట్లేదు. ఈరోజు అయితే చక్కగా హోటల్ రూమ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే చెప్తా, సర్ప్రైజ్ చూపిస్తా అన్నా కదా. రూమ్కి వెళ్ళాక సర్ప్రైజ్ ఏంటనేది చూపిస్తా. ఇలా అయిద్ది అనుకోలేదు, అస్సలు నేను అనుకోలే. ఏందో అన్నీ ఇవాళ నాకే జరిగాయి. ఓకే గాయ్స్, రైట్ నౌ మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ భద్రాచలంలో ఉన్నాం. నేను వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఆగి ఎక్కడికి వెళ్తున్నారు బ్రో, ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని అడిగారు. చెప్పాను ఇలా అని చెప్పి ఈరోజు నైట్ భద్రాచలంలో స్టే చేస్తాను. వీళ్ళే హోటల్ అయితే సెలెక్ట్ చేశారు. అండ్ ఇక్కడి వరకు నన్ను తీసుకొచ్చారు. వీళ్ళ ఫ్రెండ్స్ అందరితో ఒక చిన్న మీటప్ అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా కాల్ చేసి రమ్మంటున్నారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ యూర్ లవ్.